యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు అక్కడున్న జనాంగముతో మాట్లాడుతూ, నేను మీతో నిశ్చయముగా ఈ మాట చెబుతున్నాను. అదేంటంటే ఈ వాక్యము, ఈ వచనము మనకు దేనిని గురించి మాట్లాడుతుందంటే, దేవుడు దయ్యము, దేవునికి దయ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసము, దేవునికి దయ్యానికి మధ్య ఉన్న భేదము, దేవునికి సాతానికి మధ్య ఉన్న పరస్పర స్వభావము మనము ఈ వాక్యంలో చూడవచ్చు. యేసు ప్రభు దొంగను గురించి మాట్లాడుతూ, ఇక్కడ దొంగ అంటే అపవాది, సాతాను, దయ్యము. ఇక్కడ అతని గురించి మాట్లాడుతూ ఏమని చెప్తాడంటే, దొంగతనం చేయడానికి వస్తాడు. సహజంగా మనకు తెలుసు, దొంగ అంటే ఏం చేస్తాడు? దొంగ పని ఏంటి? దొంగతనం చేయడం దొంగ పని. ఈ దొంగతనం చేయడానికి వస్తాడు, తర్వాత హత్య చేస్తాడు, మరొకటి నాశనము చేస్తాడు. సహజంగా ఎవరైనా దొంగలు చూసినప్పుడు మన జీవితంలో ఎక్కడైనా మనం చూసినట్లయితే, సినిమాలో కానీ ఎక్కడైనా రియల్ లైఫ్ లో చూపించేది ఏంటంటే, దొంగతనం చేస్తాడు, చిన్నగా దొంగతనం చేయడం ప్రారంభిస్తాడు. ఎవరికి పట్టబడినంత వరకు, ఆ దొంగతనం రహస్యంగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ ఆ దొంగ దొరికిపోయాడు అనుకో, ఎవరో ఒకరు చూశారనుకో, కాబట్టి ఆ చూసిన వాడిని గాలి చేయాలి నేను, ఎందుకని బయట నేను దొంగని తెలిసిపోతుంది అని అనుకుంటాడు. కాబట్టి ఆ దొంగతనంతో కాస్త అది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే హత్య దాకా వెళ్తుంది. ఆ హత్యను కూడా హత్య చేశాడు, దొరికిపోతాడు కాబట్టి ఆ హత్య చేసిన ఆ శరీరాన్ని కూడా కనబడకుండా చేయడానికి ప్రయత్నించడము. అంటే దయ్యము ఈ సమాజంలో చేసే కార్యాన్ని గురించి యేసు ప్రభు స్పష్టముగా చెబుతూ, ఆయనట ఈ లోకానికి జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అంటే దయ్యము మన దగ్గర నుంచి తీసుకోవడానికి వస్తాడు, ఉన్నది కాస్త తీసుకోవడానికి వస్తే దేవుడట మనకు ఇవ్వడానికి వస్తారు. అయితే ఈ దొంగను మనం ఆదికాండము 3వ అధ్యాయంలో చూసినట్లయితే వాడి పేరు అక్కడ ఏమంటుందంటే సర్పము. అంటే దొంగ పేరు ఏంటంటే పాము. మనకి తెలుసు ఈ పాము, ఈ సర్పముగా ఎందుకు మారాడు, అసలు తన మొదటి స్థితి ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మొదటిగా మనము చెప్పుకున్న ఈ దొంగ, ఈ సర్పము దేవుని దగ్గర పరలోకంలో దేవుణ్ణి స్తుతించే దూతలలో ఒక ప్రధానమైన దూత, ఒక ప్రధాన గాయకుడు. అక్కడ దేవుణ్ణి స్తుతించే, ఆరాధించే గాయక బృందంలో అతను ఒక ప్రధానమైన వ్యక్తి. అయితే అందరూ దేవుణ్ణి స్తుతించడము, అందరూ దేవుణ్ణి ఆరాధించడము, అందరూ దేవుని ఎదుట సాగిలపడము, అందరూ దేవుణ్ణి మొక్కడము అన్ని చూసిన ఈ గాయకుడు తన మనసులో అనుకున్నాడట, తన మనసులో ఈ విధంగా తలంచాడట, అదేంటి, అందరూ దేవుణ్ణే పొగడాలా, అందరూ దేవుణ్ణే ఆరాధించాలా, అందరూ దేవుణ్ణే స్తుతించాలా, ఆయనకు వస్తున్న ఆ మహిమ, ఆయనకు వస్తున్న ఆ పూజ చేయడము, లేకపోతే నమస్కరించడము, సాగిలపడము, ఆరాధించడము, వర్షిప్ అనే మాటకు వస్తుంది అర్థము. సరే, తను కూడా పొందుకోవాలనుకున్నాడట. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని స్థానాన్ని ఆశించాడు. ఎప్పుడైతే తను మనసులో అనుకున్నాడో దేవునికి అర్థమయ్యి దేవుడు అక్కడి నుంచి అతన్ని త్రోసివేస్తే, పరలోకము నుండి త్రోసివేస్తే, వాడు దేవునికి శత్రువుగా, దేవునికి విరోధముగా మారిపోయాడు. దేవుని దూత, దేవుణ్ణి స్తుతించే వ్యక్తి దేవునికి శత్రువుగా మారిపోయాడు. కారణం ఏంటంటే తనకు వచ్చిన ఆలోచన,
అంటే దేవుణ్ణే అందరూ ఆరాధించాలా, నన్నెందుకు ఆరాధించకూడదు? అందుకని మనం చూస్తాము యేసు ప్రభువును సాతానుకు మధ్యలో జరిగిన ఆ సంభావనలో సాతాను అరణ్యంలో యేసు ప్రభువును శోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుతో ఆయన పలికిన మాట ఏంటంటే, నువ్వు నన్ను మొక్కు, నువ్వు నన్ను సాగిలపడు. అంటే యేసు ప్రభు దగ్గర నుంచి కూడా తను ఏం ఆశించాడంటే, నువ్వు నన్ను మొక్కిన వెడలా నీకు అన్ని ఇస్తాను, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదను. అంటే దేవుడి దగ్గర ఉన్న దేవదూతలకి దేవుడు అప్పటికే అనేకమైన అధికారాలు ఇచ్చారు. దేవుడు ఇస్తాడు కానీ తీసుకోడు. అయితే తనకున్న అధికారాన్ని బట్టి యేసు ప్రభుకే చెప్తున్నాడు, నన్ను నమస్కారం చేస్తే నీకేం కావాలో నేను ఇస్తాను అని. యేసు ప్రభు తను ఆరాధించాలి అని ఆశించాడు ఈ యొక్క దయ్యము. అయితే ఈ దయ్యం యొక్క లక్ష్యము లేకపోతే దయ్యం యొక్క ఉద్దేశము, తన యొక్క ప్రణాళిక ఏంటంటే తాను అనుకున్నది సాధించాలి. అంటే ప్రజలు తనను మొక్కాలి, ప్రజలు తనను ఆరాధించాలి, ప్రజలు తనను ఏదో ఒక రూపంలో దేవుణ్ణి ఎలాగైతే స్తుతిస్తారో, దేవుణ్ణి ఎలాగైతే కీర్తిస్తారో, దేవుణ్ణి ఎలాగైతే పొగుడుతారో నేను కూడా పొగడబలాలి అనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి ఈ దయ్యము చేసిన పని ఏంటంటే మనిషిని మోసం చేసి అనేకమైన తంత్రాలను, అనేకమైన వట్టి పద్ధతులను, సంప్రదాయాలను, సిద్ధాంతాలను, క్రమ పద్ధతులను, అనేక రకములైన తప్పైన, ఒక రకంగా చెప్పాలంటే తప్పైన మత వ్యవస్థను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. పలు రకాలుగా పరస్పర విరుద్ధమైన కార్యములు. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు నన్నే ఆరాధించాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెబితే, దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా అతని కార్యాలు ఉండి తన కార్యములన్నింటిలో తను ఆశించేది ఏంటంటే దేవునికి వెళ్లే మహిమ, దేవునికి వెళ్లే కీర్తి, దేవునికి మనం స్తుతించే విధానము తను కూడా స్తుతించబడాలని ఆశపడుతూ అనేక కుటుంబాల్లో సమస్యలకు కారకుడిగా మారిపోయాడు ఈ యొక్క దొంగ. సాజికతో సంతోషంగా, దేవునితో సమాధానంగా, చక్కగా దేవునితో సాహసం కలిగి ఉన్న ఆదాము కుటుంబంలోనికి వచ్చాడు. వచ్చి వారిలో ఉన్న ఆ సమాధానాన్ని, సంతోషాన్ని పాడు చేశాడు. ఆ తర్వాతనే మనం చూస్తాము ఆదాము కుటుంబంలోనే ఈ హత్య జరగడాన్ని మనం చూస్తాము. సరే, మనకు ఎటువంటి సందేహము లేదు, మన కుటుంబాల్లో వచ్చే సమస్యలు, మన కుటుంబాల్లో వచ్చే బాధ, వేదన, లేకపోతే సమస్యలు, వాటన్నిటి వెనకాల ఈ యొక్క దొంగ హస్తం అనేది ఉంటుంది. అయితే ఈ దొంగను గూర్చి, ఈ సర్పమును గూర్చి, లూసిఫర్ గూర్చి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే వాడు దుష్టుడు అని. మనము ఉపమానం ఉంటుంది కదా, ఇక్కువారి ఉపమానంలో ఉంటుంది. వాడు దుష్టుడట. దేవుని మాటలు మన హృదయంలో ఫలిస్తాయని, లేకపోతే మనము దేవుని మాటకు విధేయత చూపిస్తానేమో, దేవుని మాటకు మనము లోబడతామేమో అని భయపడి మనం లోబడక ముందే, ఆ వాక్యము మన హృదయంలో క్రియ జరిగించక ముందే వాడు వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోతాడట. అది వాడి పేరు దుష్టుడు. మరొక పేరు ఏంటంటే అపవిత్రాత్మ. దేవుడిని ఏమంటాము? పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ దేవుడైతే ఈ దయ్యము అపవిత్రాత్మ. మరొక మాటలో చెప్పాలంటే వాడు దయ్యములకు అధిపతి, వాడు దయ్యములకు అధిపతి. వాడి యొక్క చీకటి, లేకపోతే చీకటి సంబంధమైన అంధకార సంబంధి అని చెప్పవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే వాడి పేరు దురాత్మ. మరొక మాటలో బైబిల్ మన నూతన నిబంధనలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఈ యుగ సంబంధమైన దేవత, అంటే ఈ యుగానికి తగ్గట్టుగా ఒక దేవతలాగా అందరినీ మోసపుచ్చుతూ వస్తున్నాడు ఈ యొక్క లోకాధిపతి అని చెప్పవచ్చు. వాడి పేరు, ఇంకొక పేరు ఏంటంటే బైబిల్ చెప్పేది ఏంటంటే ఈ దొంగకు పేరు లోకాధిపతి. ఈ లోకాధిపతి చేసే పని ఏంటంటే మనుషుల్ని శోధించడము, శోధించి వారిని పాపము చేసేటట్టుగా చేయడము. ఎందుకని? పాపము చేస్తే, ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో, దేవుని మాటను అతిక్రమిస్తాడో, వాడు ప్రవేశించడానికి, వారు కార్యాలు చేయడానికి వారికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దేవుని విరోధి అయిన ఈ యొక్క సాతానట ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడట. అందుకనే వారిని గురించి బైబిల్ చెప్పేది ఏంటంటే ఈ గర్జించు సింహము, ఈ అపవాది, దుష్టుడు,
దొంగ, సర్పము, వీడి గురించి బైబిల్ చెప్పేది ఏంటంటే వీడు అబద్ధికుడు కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబడుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ అపవాదిని గూర్చి బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అక్కడ రాయబడి ఉంటది సాతాను సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చబడుచున్నారు అంటే వాడికి, ఆ అపవాదికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయట, వాటిని మీరు నెరవేర్చబడుచున్నారు. అయితే వాడి ఆశలు ఏంటంట, ఆది నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే దేవుని మాట యందు నిలబడిచిన వాడు కాడు, దేవుని మాట వినేవాడు కాదు. కానీ వాని యందు సత్యమే లేదు, దేవుని వాక్యము వానిలో లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధాన్ని కనేవాడా? ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు కర్మాగారము అంటే వస్తువులు తయారు చేయడం. అంటే అబద్ధాలను తయారు చేసే కర్మాగారం ఎవరంటే ఈ యొక్క అపవాది. అయితే ఈనాడు పరిస్థితి సంఘములో ఈ అపవాది ఎంతో భయంకరమైన కార్యాలు చేస్తాడు. అయితే సంఘము దేవుడు ఆశించేది ఏంటంటే సత్యమునకు సాక్షులుగా ఉండడానికి ఉన్నది సంఘము. దేవుని యొక్క వాక్యపు వెలుగును కలిగి ఉండవలసింది సంఘము. అయితే సంఘమును గురించి బైబిల్ చెప్పేది ఏంటంటే, ఉదాహరణ దేవుని బిడ్డలమైన మనము దేవుని సంఘముగా పిలువబడే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే, చేప ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి. కానీ చేపను కోసి తిన్నప్పుడు అంటే ఉప్పు నీళ్ళలో చేప ఉంటుంది, కానీ ఆ చేపలో ఏముండదు? ఉప్పు ఉండదు. మనం ఈ లోకంలో ఉంటాము, కానీ ఈ లోకము మనలో ఉండకూడదు. సహజంగా చచ్చిన చేపకును బ్రతికిన చేపకు ఒక వ్యత్యాసం ఉంటుంది. చచ్చిన చేప ఏం చేస్తుంది? చచ్చిన చేప ఎదురు ఈదలేదు, ఆ నీటితో పాటు ఆ కొట్టుకొని పోతా ఉంటది. అంటే చచ్చిన, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి ఈ లోకముతో పాటు కొట్టుకొని పోతా ఉంటాడు. కానీ బ్రతికి ఉన్న చేప ఏం చేస్తుందంటే ఆ ఎదురు బిదుతుంది. అంటే ఈ లోకానికి అగేన్స్ట్ గా వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు, వాళ్ళలా చేస్తున్నారు, నేను అలా చేస్తాను అని కాకుండా దేవుడు నాకు ఏం చెప్తే అది చేస్తాను. అందుకనే భక్తులు ఏమంటారంటే, ఒకప్పుడు ఈ లోకంలో సంఘం ఉండేది, ఈ లోకంలో సంఘం ఉండేది, కానీ ఇప్పుడు సంఘంలో లోకం ఉన్నది. బైబిల్ ఏమని చెప్తుందంటే మనకి 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మనం చూసినట్టు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఈ లోకమంతా ఎవరిలో ఉందట? దుష్టుని యందున్నది. ద హోల్ వరల్డ్, లోకమంతయు మనం దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించనంత వరకు, దేవుని వాక్యమును సత్యమును మనం పాటించనంత వరకు, లేకపోతే దేవుని వాక్యమును మనం పట్టించుకోకుండా ఉన్నంత వరకు, లేకపోతే యేసు ప్రభువుకు మనం దూరంగా ఉన్నంత వరకు ఈ సాతాను, ఈ దుష్టుడు మన హృదయంలో సింహాసనం వేసుకొని ఉంటాడు. దేవుని వాక్యానికి విధేయత చూపించని వ్యక్తిని వాడు పట్టించుకోడు, ఎందుకంటే నావాడే అనుకుంటాడు. లేదా మనం దేవుని వాక్యం వినవచ్చు, వింటూ పాటించకుండా ఉన్నాం అనుకో, ప్రతి ఆదివారం వస్తాడు, వింటాడు, లేదా బైబిల్ చదువుకున్నాడు, కాసేపు చదువుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో కూడా
ఏమి అక్కడ తీసుకోడు కాబట్టి వీటితో మనకు పని లేదు అని అంతగా పట్టించుకోడు. అయితే ఈ వ్యక్తి చేసే పని ఏంటంటే దేవుని మాటకు అవిధేయత చూపించడము. అయితే ఈనాడు సంఘాల్లో అపవాది చేసే పని, వాడి పనిని గురించి బైబిల్ అపవాదిని గురించి చెప్పేది ఏంటంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. వాడు సంఘంలో ముమ్మరంగా ఈ పని చేస్తాడట. ప్రకటన గ్రంథము 12:10. పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాడెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయెను. అధికారము దేవునిది, శక్తి, రాజ్యము, రక్షణ కూడా మన దేవునిది. అయితే ఈ అపవాది చేసి పనిట రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. సహోదరుల మీద, సహోదరి మీద నిందను మోపడము, నేరమును మోపడము, లేకపోతే ఫిర్యాదు చేయడము, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి బ్లేమ్ చేయడము. యోబు యథార్థంగా ఉన్నప్పుడు యోబును గూర్చి దయ్యము దేవుని దగ్గర ఏంటి అలాగే ఉన్నాడా, అందుకోసమే ఉన్నాడా, నువ్వు దీవించావు కదా అందుకని ఆయన అలా ఉన్నాడు అని ఏదో ఒక రూపంలో అక్యూజ్ చేయడము, దేవుని దగ్గర మన గురించి నిందించడము, ఆ పని కూడా ఇతడు దీవరాత్రము చేస్తాడట ఈ అపవాది. అయితే నిజానికి యేసు ప్రభు రక్తము చేత కడగబడిన ఏ విశ్వాసి ముందైనా సరే ఈ అపవాది ఓడిపోయినవాడు. ఎందుకని మరలా ఈ పని చేసే రాత్రింబౌళ్ళు ఈ పని చేసే ఈ అపవాదికి ఒక ఫలం ఉంటుంది. ఈ అపవాదికి రాత్రింబౌళ్ళు ఆ పని చేస్తాడు, నేరం మోపుతాడు కాబట్టి వాడికి ఒక ఫలాన్ని దేవుడు ఉంచాడు, వాడికి ఒక గమ్యాన్ని ఉంచాడు. అదేంటంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతురు. అపవాది నేరం మోపుతాడు రాత్రింబగళ్ళు. అయితే వాడికి యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధలు నరకంలో అనుభవిస్తాడు. చేసిన దానికి ఫలాన్ని దేవుడు ఈ అపవాదికి ఇస్తాడట. అయితే ఈనాడు ఈ లోకంలో జరిగే ప్రతి విధమైన తప్పుడు కార్యాలు, ఈ లోకంలో జరిగే ప్రతి విధమైన అసహ్యమైన కార్యాలు, లేకపోతే క్రూరమైన కార్యాలు, లేకపోతే మలినమైన కార్యాలు, మనం చెప్తాం కదా, మురికి పని అండి, మోసపుచ్చే పని అండి, రోత పని, ఇలాంటి పనులు ఎవరు చేయరు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ద్వేషించే పని, ద్వేషముతోనే హత్య చేయడము మనం చూస్తాము. తన సహోదరుడంట తనకంటే మంచి అర్పణను అర్పించినందుకు సొంత అన్న భరించలేక తనని చంపివేసినట్టుగా మనము ఆదాము కుమారుల జీవితాల్లో చూస్తాము. అయితే ఈ ద్వేషం వెనుక, ఈ నీచమైన కార్యం వెనుక ఈ దొంగ హస్తం అనేది ఉంటుంది. మనం విన్నాము, వాడు దుష్టుడని, వాడు దయ్యమని, అపవిత్రుడని, దురాత్ముడని, అలాగే అబద్ధికుడని. అయితే వాడు చేసే పనుల గురించి మనం విన్నప్పుడు మొదట 3 పనులు విన్నాము. వాడు మొదట దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి వస్తాడు, తర్వాత హత్య చేయడానికి వస్తాడు, తర్వాత నాశనము చేయడానికి వస్తాడు. అయితే యేసు ప్రభు నేను జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు. అయితే యేసు ప్రభుని గురించి చెప్పబడిన మరొక మాట ఏంటంటే ఈ దొంగ ఈ పనులు చేయడానికి వస్తాడని చెప్పాం కదా. అయితే వాడి యొక్క క్రియలను లయపరచడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చారు లోకానికి? ఈ దొంగ అపవాది సాతాను క్రియలను లయపరచడానికి, సాతాను క్రియలను నాశనము చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం చూస్తాము 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అవును, వాడు చేసే పాపపు క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు
అని మనం చూస్తాము. మనకందరికి తెలుసు కదా, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మొదటి నుంచి అపవాది చేసే పని ఏంటి? పాపమును చేయించడము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే వాడికి ఛాన్స్ లేదు. మనము దేవుని మాటను అతిక్రమించేంత వరకు వాడు మనల్ని ఏం చేయలేడు. దేవుని మాటలను మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో వాడు దూరే అవకాశము ఉంది. సహజంగా దొంగిలించకూడదు అనేది ఆజ్ఞ. దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, అది ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను బ్రేక్ చేయడమే వాడి పని, అది వాడి పేరే. అయితే ఈ దొంగ సహజంగా ఆ దొంగతనం అన్నప్పుడు చిన్నపిల్లలు ఏం దొంగతనం చేస్తారు? సహజంగా చిన్నపిల్లలు పెన్సిల్, పెన్ను, ఎరేజరు ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తారు దొంగిలించడము. కొంచెం యవనసులైన తర్వాత ఏం దొంగతనం చేస్తారు? సహజంగా మన హాస్టల్లో ఉంటాము, తల్లిదండ్రులు ఒక చోటు ఉంటారు. మనకి ఏం ఖర్చు ఉంటుంది, ఎటువంటి ఖర్చు ఉంటుందో తల్లిదండ్రులకు తెలియదు. మనకు ఒక 100 రూపాయలు ఖర్చు అనుకో, కొంచెం అబద్ధం చెప్పి ఒక 200 తీసుకోవడము, అది పెద్ద తప్పు కాదు అని అనుకుంటాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డబ్బులు దొంగిలించడము. ఆ తర్వాతగా చూసినట్లయితే దొంగతనము ఏ విధంగా చేస్తారు? సహజంగా నిజంగా అవసరం అనుకో, నాన్న ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలంటే తల్లిదండ్రులు ఇస్తారు. కానీ అదే యవనస్తులు, నాన్న నేను సిగరెట్ తాగాలి, నాకు డబ్బులు కావాలి, నాన్న నేను మందు తాగాలి, నాకు డబ్బులు కావాలి అని అడిగారు అనుకో, ఇస్తారా? ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సహజంగా సిగరెట్కో, లేకపోతే మందుకో, లేకపోతే పాన్పరాకో, మత్తు పానీయాలకో, ఈ రోజుల్లో చూస్తాం కదా గంజాయి అని రకరకాల మందులు, వాటికి అలవాటు అయ్యాడు అనుకో, ఏం చేస్తాడు? నాన్న నేను అది వాడుతున్నాను, నాకు ఇవ్వమంటే ఇవ్వరు కదా, వాడేం చేస్తాడు? అదే ఈ దొంగ బుద్ధి చిన్నప్పుడే, అంటే ఒకేసారి రాదు. దొంగతనం చేసే బుద్ధి ఏదో లేదండి, వాడు ఫ్రెండ్స్ తో వెళ్ళాడు, 4 రోజులు మారిపోయాడు, ఈ 2-3 నెలలు మారిపోయాడు అని మనం అనుకుంటాం. కానీ ఎంతో కొంత బుద్ధి అనేది ఉంటది. పర్లేదులే, తీసుకుంటే తీసుకున్నాడు, ఇంట్లో డబ్బులు తీసుకున్నాడు, పర్లేదు, మన డబ్బులే కదా, మన అబ్బాయే కదా, మన అమ్మాయే కదా అని మనం అలా వదిలేస్తూ ఉంటాం కదా. అది కాస్త అలవాటు కాస్త తన మనస్సాక్షి ఒకప్పుడు కొంచెం పని చేసినా కూడా తను కొంచెం పెద్దోడయ్యే కొద్దీ ఆ చిన్న చిన్న కార్యాలు కాస్త కొంచెం పెద్ద కార్యాలు, ఆ చిల్లర కాస్త 10 రూపాయలు, 10 రూపాయలు కాస్త 100 రూపాయలు, 100 రూపాయలు కాస్త 500 వెళ్ళేసరికి అంటే ఇక తను ఆ దొంగతనంలో పెద్దవాడయ్యే కొద్దీ తన మనస్సాక్షి పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంటది. చచ్చిపోయే అవకాశం ఉండి ఆ అపవాదికి చోటిచ్చే అవకాశం ఉంది. కాబట్టి దొంగతనమో, లేకపోతే అబద్ధం చెప్పడమో, లేకపోతే ఇతరుల గూర్చి నేరము మోపడమో, ఇలాంటి పనులు మన బిడ్డలు చిన్నప్పుడే, ఒకవేళ మనకు ఇటువంటి అలవాట్లు ఉన్నా కూడా మనం వాటి విషయమై పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గర అడిగి దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడాలి. మన చిన్నపిల్లలకి చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి ఇది తప్పు, ఇది మన జీవితాన్ని పాడు చేస్తుంది. నా జీవితంలో నేను చూశాను, కొంతమంది చెప్పులు దొంగతనం చేస్తారు. మన చర్చెస్ లోనే నేను ఎవరన్నా కొత్త చెప్పులు వేసుకొని వస్తాను, పాత చెప్పులు వేసుకొని వస్తాడు, కొత్త చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాడు, పాత చెప్పులు వదిలేసి. సో అంటే దొంగతనము అది ఏ రకంగా సరే ఉండవచ్చు. సో చర్చిల్లో కూడా ఇలాంటివి జరిగి, అంటే చర్చికి వచ్చే వాళ్ళలోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయ్యం పని ఏంటంటే ప్రతిరోజు దొంగతనం చేయడము ఏదో ఒక రూపంలో. సరే, ఈ దయ్యము మన దగ్గర నుంచి ఏం దొంగిలిస్తాడు? బ్రదర్, ఎప్పుడు నాకేమీ ఇలాంటి జరగలేదు. అయితే మన జీవితంలో
దేవుడు మనకిచ్చిన దాన్ని వాడు లేకుండా చేస్తాడు. సాంఘిక దేవుని బిడ్డలుగా మన దేవుని బిడ్డలుగా మారిన తర్వాత దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. తన ఆత్మ ద్వారా ఆయన యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. ఆయన ప్రేమను మన హృదయంలో కుమ్మరించడం కాకుండా ఆత్మ ఫలాలను ఇస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, మంచితనము, ఆశ నిగ్రహం ఇవన్నీ దేవుడు మనకిస్తాడు. ఇస్తే వాడి పని ఏంటంటే సాధ్యమైనంత వరకు దేవుడు ఇచ్చిన దాన్ని దొంగిలించడం. ప్రేమను దొంగిలిస్తాడు, సంతోషాన్ని దొంగిలిస్తాడు. అంతెందుకు, మన ఇంట్లో దొంగ ఉన్నారు అని తెలిసిపోయింది మనకి. ఇప్పుడు ఇల్లు వదిలేసి వచ్చారు, ఇక్కడ ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ మనిషి మంచివాడు కాదు, దొంగ అని తెలిసిందనుకో, మనకి ఎలా ఉంటది? హ్యాపీగా సంతోషంగా ఇక్కడ కూర్చుంటామా? భయం వేస్తా ఉంటది. ఏం జరుగుతుందో, ఆ బీరో తాళం ఉంటదా ఉండదా, ఇల్లు ఎలా ఉంటదో అని. అంటే దొంగ ఉన్నాడంటే, అందుకనే కొన్నిసార్లు మనం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ ఉన్నప్పుడు దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే జేబులు కొట్టేస్తారు జాగ్రత్త అన్నప్పుడు సాధ్యమంత వరకు అదొక భయం, ఒక నమ్మకం కూడా ఉండదు, విశ్వాసం కూడా పోయే అవకాశం ఉంది. సంతోషం అన్ని అంటే మనం చిన్నగా అనిపిస్తుంది, ఇదే పెద్ద పాపమే కాదు అనిపిస్తుంది. కానీ మన జీవితంలో చాలా వాటిని కోల్పోవడానికి చిన్నగా ఆరంభిస్తాడు ఈ అపవాది. కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, విశ్వాసాన్ని, కొన్నిసార్లు ఉన్న ఉద్యోగాల్ని కూడా దొంగిలిస్తాడు. అయితే దొంగ మనకు తెలుసు కదా, దొంగ భయపడతా ఉంటాడు. మనం ఎలాగైతే దొంగకు భయపడతామో దొంగ కూడా భయపడతా ఉంటాడు. వాడికి ఎందుకు భయం? దొంగకి ఎందుకు భయం? దొరికిపోతానని భయం. సాధ్యమైనంత ఎవరికి తెలియకుండా రహస్యంగా అయిపోవాలి పని అనుకుంటాడు. కానీ మనం కొన్నిసార్లు వింటాం కదా, నా చిన్నప్పుడు దొంగ పిల్లిలా ఉన్నావు నువ్వు అని అంటావు. అంటే పిల్లులు పెంచుకుంటారు ఇంట్లో, సాధ్యమంతా ఇంట్లో మనమే పెంచుకుంటాం పిల్లిని. సైలెంట్ గా ఉట్టి మీద పాలు ఉంటది, అది సైలెంట్ గా తాగేసి నాకేం తెలియదు అన్నట్టుగా నోరు తుడుచుకొని కాముకు కూర్చుంటది అక్కడే. అంటే ఇలాగా దొంగతనము చేసేవాళ్ళు ఉన్నారంటే మనకు మనశ్శాంతి అనేది ఉండదు. అయితే ఒకసారి యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, అంటే మందిరంలో కూడా దొంగతనం చేసేవాళ్ళు ఉంటారా? మందిరంలో కూడా దొంగలు ఉంటారా? ఆయన నా మందిరము ప్రార్థన మందిరముగా అనబడును, కానీ మీరు ఎలా మార్చారు? దొంగల గుహగా మార్చారు. దొంగల గుహ అంటే దొంగలు ఉండే స్థలము. సహజంగా దొంగలు ఉండే స్థలాల్లో ఎవరైనా మంచివాడు ఉన్నారు అనుకో, లేదా చాడీలు చెప్పేవాడు ఉన్నారు అనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు తెలుసా, వీళ్ళు ఏం చేస్తున్నారు నీకు తెలుసా అని బయట చెప్పేవాడు ఉన్నారు అనుకో, దొంగలు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని ఉంచుతారు అక్కడ. ఖచ్చితంగా ఇతని వల్ల మనకు సమస్య, ఇతని వల్ల మనకి ఎప్పుడైనా దొరికిపోయే అవకాశం ఉంది. అంటే దొంగ చేసే పని ఏంటంటే తన మీద తన గూర్చి ఏ సాక్ష్యము లేకుండా చేసుకుంటాడు. లేదంటే దొంగకి కష్టం, దొంగకి నష్టం, తను అనుకున్న పని జరగదు, తన కార్యము జరగదు. ఒకవేళ మంచివాడు ఉంటే కూడా వాళ్ళకి నష్టం. అందుకని దేవుని సేవకులు కొన్నిసార్లు చెప్తా ఉంటారు, ఒక 10 మంది పనిచేసే టీచర్స్, లేకపోతే ఏదైనా ఆఫీసులో పనిచేసే వాళ్ళు, లేకపోతే నర్సెస్ గా ఉండేవాళ్ళు, ఏదో ఒక పని చేసేవాళ్ళు ఉంటారు. 10 మంది స్టూడెంట్స్ లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ లో ఒక్కడు నిజాయితీగా ఉండేవాడు, ఒక్కడు అబద్ధం చెప్పకుండా ఉండేవాడు, ఒక్కడు ఉన్నది ఉన్నట్టుగా మేము అక్కడికి వెళ్ళాం, తాగాం, మేము అక్కడికి వెళ్ళాం, ఈ పని చేసాం అని ఒక్కడు నిజం చెప్పేవాడు ఉన్నాడు అనుకో, 10 మందికి వాడి మీద కోపమే ఉంటది. ఈడు వచ్చాడంటే మనం దొరికిపోతారా, ఈ వ్యక్తి మనతో ఉంటే ఖచ్చితంగా ఈ విషయం బయటకు వచ్చేస్తుంది, కాబట్టి ఆ వ్యక్తిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. సరే, ఈ దొంగ జస్ట్ దొంగిలించడము ఒక రకంగా చెప్పాలంటే యేసుప్రభు చెప్పిన దొంగకి 3 రకాలు కదా. ఫస్ట్ దొంగతనానికి వస్తాడు, ఈ దొంగ మంచోడే ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఏదో పాకెట్ లో కొట్టేసుకుని వెళ్ళిపోతాడు, దొరికినంత వరకు చాలా మంచోడు. సహజంగా ఫస్ట్ లో దొంగలందరూ అలాగే ఉండి ఉంటారు, మంచిగా కామ్గా సైలెంట్ గా సీక్రెట్ గా రహస్యంగా. కానీ వాడు హత్య చేసేదాకా వెళ్ళిపోయాడంటే దొరికిపోయాడు అర్థం. హత్య చేయడానికి వెళ్ళిపోయాడంటే ఇక దొరికిపోయాడు. కాబట్టి ఇక దొరికిపోయిన వాడికి భయము, ఆ సాక్ష్య ఆధారం లేకుండా చేయడానికే హత్య చేస్తాడు. సరే, మన జీవితంలో ఈ దొంగతనము చేయకూడదు. హత్యల గురించి విన్నప్పుడు కొన్ని
భయంకరమైన విషయాలు మనం వింటాము. కొద్దిమంది ఏంటంటే వివాహానికి ముందే జారత్వం అనే పాపానికి బానిసవుతారు. కొద్దిమంది పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో విభచారం అనే పాపానికి ఒడిగడతారు. అయితే ఈ పాపం వలన పట్టబడతామేమో, లేకపోతే భర్తకు పట్టబడతానేమో, తల్లిదండ్రులు పట్టబడతానేమో. మనం కొన్నిసార్లు కొన్ని వింటాం కదా, న్యూస్ పేపర్లో కానీ యూట్యూబ్ లో కానీ చూసినట్లయితే భర్తకు తెలియకూడదని, లేకపోతే వేరే వాళ్ళతో భర్తని చంపివేయడము. అంటే ఈ పాపము, దొరికిపోతాననే భయము, తన యొక్క పాపాన్ని అడ్డుపుచ్చుకోవడానికి ఇలాంటి కార్యాలు జరగడాన్ని మనం చూస్తాము. అయితే ఒకవేళ ఇలాంటివి ఏదైనా సరే దొంగతనంగా, అబద్ధముగా మన జీవితంలో ఉన్నట్లయితే మొదట అది అంటే మొక్కై రంగనిదే రానై మొగ్గుడా. మొక్కగా ఉన్నప్పుడే, అది చిన్నగా ఉన్నప్పుడే, అది చిన్న ఆలోచనగా ఉన్నప్పుడే, అది చిన్న చిన్న విషయాల్లోనే మనకు తెలిసిపోతా ఉంటది మన కార్యాలు. వాటిని బట్టి మన పశ్చాత్తాపడినట్లయితే పెద్ద వాటికి దారి తీయకుండా అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు దొరకవులేరా, నువ్వు టాలెంట్, అసలు నీలాంటి వాడు ఎవరిని ఉంటారా, నిన్నెవరు పట్టుకుంటారు, ఎవడి వల్ల కాదు, ఎవడి చేత కాదంటాడు. వీడు నిజంగా నమ్మేస్తాడు, ఎవడి వల్ల కాదు, ఎవడి చేత కాదు. సడన్ గా ఒక రోజు పట్టబడతాడు. పట్టబడినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన బలాన్ని, శక్తిని అన్నిటిని వాడుకుంటాడు. ఇక అన్నిటిని వాడుకొని చివరికి తెలుసో తెలియకో తొందరలో చేయరాని కార్యాలు చేయడానికి హత్యలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనస్సాక్షి చచ్చిపోకముందే కొన్నిసార్లు మనము కొన్నిటికి బానిసనవుతాం. ఇప్పుడు ఈ రోజుల్లో మొబైల్ రావడం వల్ల దొంగ, ఒక రకంగా చెప్పాలంటే దొంగల్లో మొబైల్ కూడా ఒక పెద్ద దొంగ. ఎందుకని మొబైల్ ఎందుకు దొంగ? మన సమయాన్ని దొంగిలిస్తాడు, మన ప్రార్థన సమయాన్ని, మనం బైబిల్ చదివే సమయాన్ని, అంతెందుకు మన బంధుమిత్రులతో మాట్లాడే సమయాన్ని, ఒక రకంగా చెప్పాలంటే చర్చికి వెళ్ళే సమయాన్ని కూడా దొంగిలిస్తాడు. ఏకాంత ప్రార్థన లేకుండా చేస్తాడు, కుటుంబ ప్రార్థన లేకుండా చేస్తాడు. అంటే ఏదో ఒక రూపంలో దేవుణ్ణి మన నుంచి దూరంగా చేసే ప్రయత్నము చేస్తాడు దొంగ. దేవుడి నుంచి మనకు దూరంగా చేసి, ఒక రకంగా ఆత్మీయంగా చూడాలంటే ఈ దొంగ మన ఆత్మీయ దేవునితో గడిపే సమయాన్ని దొంగిలించడం మాత్రం కాకుండా ఆత్మీయంగా మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు మన దేవునితో గడపవలసిన సమయం గడపలేదనుకో, హత్య జరిగినట్టే కదా. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనల్ని చచ్చిన వారిగా చేస్తాడు. అలాగా వాడు ఆనందిస్తాడు. అయితే మూడవ దొంగ చేసే పని ఏంటి? మొదటి దొంగ దొంగతనం చేశాడు, హత్య చేశాడు. ఎవరన్నా ఉన్నారా బైబిల్లో దొంగతనం చేయడము, హత్య చేయడము? దావీదు ఏం చేశాడు? దావీదు ఏమంటున్నాడట, తను చేయాల్సిన పని వెళ్ళలేదు. తను యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళకుండా తిరుగుతా ఉన్నాడు, కామ్గా ఉన్నాడు. బహుశా ఈ రోజుల్లో మనం చెప్పాలంటే కామ్గా ఇంట్లో నుండి మొబైల్ చూస్తా ఉన్నాడు. సో అను ఇంట్లోనే ఉన్నాడు, చూడకూడని కార్యాలు చూశాడు. చూసి ప్రేరేపించబడి రహస్యంగా, ఎవరికి తెలియకుండా, ఇప్పుడు నేను చెప్పాను కదా, మొదటి దొంగ ఏం చేసుకున్నాడు? రహస్యంగా, ఎవరికి తెలియకుండా, ఎవరు చూడలేదులే. దావీదు అలాగే అనుకున్నాడు. రహస్యంగా తనకున్న అధికారాన్ని, తన దగ్గర ఉన్న మనుషుల్ని వాడుకొని చేయాల్సిన కార్యం పాపం చేసేసి అంతా అయిపోయింది అనుకున్నాడు. తీరా చూస్తే బయటకు వచ్చేసింది పాపం. బయటికి రాగానే వీడికి భయం వేసింది. అని నాయన నన్నందరూ మంచోడు అనుకుంటున్నారు, తీరా చూస్తే నా పరిస్థితి, నా పేరు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నా పేరు చెడిపోకముందే, నన్ను జనాలందరూ చెడ్డవాళ్ళని అనుకోకముందే నేను గాలి చేసేయాలి. ఫస్ట్ కవర్ చేయడానికి ట్రై చేశాడు, తన భర్తను పంపించాడు. ఆయనేమో ఒక రకంగా చెప్పాలంటే దావీదు చాలా మంచివాడు, దేవుడు ఎంతో ప్రేమించిన వ్యక్తి, మంచి విశ్వాసి, దేవుడంటే చాలా ఇష్టము, దేవుని పేరంటే చాలా ఇష్టము. యేసు ప్రభులాగా శత్రువును ప్రేమించాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు సౌలును ప్రేమించాడు, తను చంపబోయే వ్యక్తిని ప్రేమించాడు. తను ఇప్పుడే చంపేస్తాడు, ఇట్లా పెట్టి చంపేస్తాడన్న వ్యక్తిని ప్రేమించిన దావీదు ఎక్కడ దాకా వచ్చేసాడంటే, ఈ దొంగతనము, ఈ మోసము, ఈ పాపము మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తుందంటే, తన పాపము తను ఎంత గుడ్డివాడిగా చేసిందంటే, తను ప్రేమించే వ్యక్తి, తనకు సహాయం చేసి సైన్యంలో ఉపయోగపడే వ్యక్తి, తనకు ఉపయోగకరంగా, రాజ్యంలో ఉపయోగకరంగా ఉన్న వ్యక్తి శత్రువు చంపాడంటే, శత్రువు కోసం కార్యం చేశాడంటే, కానీ తనను ప్రేమించే వ్యక్తిని కూడా పోగొట్టుకోవడానికి, హత్య చేయడానికి వెనుకాడలేదు. కారణము పాపాన్ని దాచిపెట్టుకోవాలని, తన దొంగతనాన్ని దాచిపెట్టుకోవాలనే ప్రయత్నంలో హత్యను చేయడాన్ని
మనం చూస్తాము. సరే, ఈ మూడవ దొంగ, ఫస్ట్ దొంగ ఏమో జస్ట్ దొంగిలించాడు, వెళ్ళిపోయాడు. రెండో దొంగ ఏమో హత్య చేశాడు, కనీసం శవాన్ని, బాడీని అక్కడ ఉంచేశాడు. బాడీని అక్కడ ఉంచితే బంధువులు కానీ మిత్రులు కానీ కనీసం కర్మ కార్యాలను చేసుకుంటారు కదా, అంటే చనిపోయిన తర్వాత కార్యాలు చేసుకుంటారు కదా, అలా చేయడానికైనా ఉంచాడు రెండో దొంగ. అయితే ఈ మూడో దొంగ ఉన్నాడే, వాడు చచ్చిన శవాన్ని కూడా వదల. ఎందుకంటే ఆ శవం కూడా సాక్ష్యం అనుకున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో పోలీసులకో చచ్చిన శవాన్ని ఎలా చంపేశారు అని చెప్పి మొత్తం చూస్తారు కదా, చూసేసి ఎవడి చేతులు ఎవరు చంపారు అని తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఏం చేస్తారు, మనం రీసెంట్ గా విన్నాం కదా, వాడు అందరికి తెలిసిపోతుందని అమ్మాయిని చంపేసి ముక్కలు నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అక్కడ ముక్కలుగా ఎక్కడెక్కడ పడేశాడు. కొంతమంది పెట్రోల్ పోసి కాల్ చేసి ఇంకెవరు తెలియకూడదు దిశ విషయంలో జరగడము. అంటే వీటన్నిటి వెనకాల ఎవరున్నారు? మనం అనుకుంటాం మనుషులు చేస్తున్నారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు మనం అనుకుంటాం. కానీ వీటన్నిటి వెనకాల వాళ్ళు చేసిన తప్పు, చిన్న తప్పులు, చిన్న దొంగతనాలు, చిన్న మానభంగాలు, చిన్న జాగ్రత్తమే కదా, విభచారమే కదా, ఎవరు చూడలేదు కదా, నాకు పెళ్లి ముందు చేసే పాపమే కదా, తర్వాత నేను మంచిగా ఉంటాను అని చిన్న పాపాలుగా ఆరంభించిన ఈ పాపము కాస్త వారిని ఎంతగా దిగజార్చిందంటే, వారు దొంగతనానికి రావడం మాత్రం కాదు, హత్య చేయడం మాత్రం కాదు, నాశనము చేసే సాతాను చేతుల్లో ఒక ఆయుధాలుగా మారిపోయారు. అందుకనే ఈ రోజుల్లో కొన్ని విషయాలు జరిగేది మనం చూసినట్లయితే వారు పూర్తిగా నాశనం చేసేస్తున్నారు, సమూల నాశనం, ఏ ఆధారాలు లేకుండా. కనీసం వాళ్ళ బంధుమిత్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, అమ్మ నాన్నకి చూడడానికి బాడీ చనిపోయిన తర్వాత బాడీ చూడాలనుకుంటారు కదా లాస్ట్ నైట్, అలా చూడకుండా చేసే పని ఈ యొక్క అపవాది పని అట. సినిమాల్లో కూడా చూపిస్తారు, రియల్ లైఫ్ లో జరిగి కూడా మనం కొన్నిసార్లు విన్నాము. అవును పిల్లరా, ఈ అపవాది, ఈ దొంగ ఎలాగా ఇలాంటి కార్యాలన్నీ చేయగలుగుతాడంటే, ఫస్ట్ దేవుని మాటకు మనల్ని అతిక్రమించేటట్టు చేయడము. బహుశా నువ్వు ఏదో ఒక దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావని తెలుసు అని, పర్లేదులే ఎవరు చూశారు అని నిర్లక్ష్యము చూస్తా ఉంటే అపవాది ఏమనుకుంటాడంటే, నాకు ఇక్కడ హోల్డ్ దొరికింది అంటే, కొంతమంది దొంగలు మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడన్నా చూపిస్తారు, వాడికి తెలిసిపోతుంది డోర్ క్లోజ్ ఉన్నా కూడా ఈ విండోలో నుంచి నేను లోపలికి వెళ్ళిపోవచ్చు అంటే ఓపెన్ లో ఉంది, ఈ వ్యక్తి జీవితంలో నేను వెళ్ళడానికి ఎక్కడ ఓపెనింగ్ ఉంది అని మన బలహీనతను ఆధారంగా చేసుకొని లోపల రావడానికి ట్రై చేస్తాడు. అయితే మన బలహీనతలో మనకు బలం ఇవ్వడానికే యేసు ప్రభు వచ్చారు, వాడి క్రియలను లయపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. వాడి మెయిన్ గోల్ ఏంటంటే, మనము రివైవల్ మీటింగ్స్ లో, ఉద్యోగ కూటాల్లో చూస్తాం కదా, ఇతువారి ఉపమానం చెప్పేటప్పుడు మొదటి నెల, రెండవ నెల, మూడో నెల, నాలుగో నెల అని చెబుతూ ఫస్ట్ అటాక్ వాక్యం పడంగానే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకని? దేవుని వాక్యం అక్కడ ఉంటే వాడికి ఛాన్స్ ఉండదు. దేవుని మాట హృదయంలో ఉంటే పాపం చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి వాడు వాక్యం లేకుండా చేయడమే వాడి పని. ఇస్కరియోతు యూదాకి దేవుని వాక్యం తెలుసు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, యేసు ప్రభుతో ఉన్నాడు, తిన్నాడు, అన్ని చేశాడు. కానీ వాడికి ఆలోచన వచ్చిందట, ఫస్ట్ ఎలాగైనా సరే నేను పట్టించాలని. తనకు ఆలోచన ఉన్నప్పుడే యేసు ప్రభు దగ్గర తను ఒప్పుకొని ఉంటే బాగుండేది. ఆ ఆలోచన కాస్త క్రియ రూపము దాల్చేంత వరకు అలాగే ఉన్నాడు. సాతాను వాడిలో దూరాడు అని రాయబడి ఉంది. అంటే వాడి పర్మిషన్ లో కూడా వాళ్ళు దూరాడు కదా, వాడు ఛాన్స్ ఇచ్చాడు, సాతాను వాడిలో ప్రవేశించాడు. వాడు ఈ ప్రపంచంలో మంచి వ్యక్తి, అసలు ఎవరు లేని ఇటువంటి మంచి వ్యక్తి అయిన యేసు ప్రభునే అప్పగించడానికి ఎనుకాడని పరిస్థితి. ఎవడో శత్రువు చేశాడు, ఎవడో విరోధి చేశాడు అంటే చెప్పొచ్చు, నాతో పాటు తిన్న వ్యక్తి నా మీద కాలెత్తాడు అని బైబిల్లో రాయబడి ఉంటది. అంటే సొంత వాడు, శిష్యుడే యేసు ప్రభును ఆ విధంగా చేయడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే, అపవాదికి చోటిచ్చాడు. కాబట్టి ఒకవేళ అలాంటి మనసు మనకుంటే మనము పశ్చాత్తాపడాలి. మన పాపం విషయమై పశ్చాత్తాపడి వాటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడినప్పుడు ప్రభు మనకు కృపనిస్తారు. కానీ విల్ఫుల్ గా కావాలనే పర్లేదు, నేను ఆజ్ఞను వింటే నాకేంటి, నేను చేస్తే నాకేంటి అని చోటిస్తే వాడికి ఇంకా ఛాన్స్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే
తెలిసి చేయడం అంటే మరొక మాటలో గర్వం అని చెప్పవచ్చు. మనలో గర్వం వచ్చి పర్లేదు, నేను అలా చేస్తే ఏంటి, నేను ఎలా ఉంటే నన్ను ఎవరు అడుగుతారు, నాకు మీరు అడిగేవాళ్ళు ఏంటి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా చెప్తారు, నువ్వు నాకు చెప్పాల్సిన పర్లేదు, నాకు తెలుసు, నా జీవితం నాకు తెలుసు అని గర్వంగా ఇచ్చినప్పుడు అసలు గర్విష్ఠుడట దేవుడే దూరం నుంచి చూస్తాడట. అంటే దేవుడు కూడా దగ్గర రాడు. అహంకారులను ఎదిరించి దేవుడు ఎవరికి కృపణిస్తాడు? దీనులకు కృపణిస్తాడు. ఒకవేళ మనం బలహీనమే అయి ఉండవచ్చు, ఒకవేళ కొన్ని బలహీనతలే మనలో ఉండవచ్చు, ఒకవేళ కొన్ని బలహీనతలు మనం వెంటాడుతూ ఉండవచ్చు. కానీ తగ్గించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇందులో కృపను కావాలి, నేను శక్తిహీనురాలను, ఇందులో నేను శక్తి లేనివాడను, నాకు శక్తి కావాలంటే దీనులకు ఆయన కృపనిస్తాడు, దీనులకు ఆయన జయమునిస్తాడు. కానీ మనము పర్వాలేదు అని అనుకుంటే దేవుడు కూడా వదిలేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5:23-24. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నువ్వు తర్వాత వచ్చి అర్పణ అర్పించు, తర్వాత వచ్చి ప్రార్థన చెయ్యి, తర్వాత వచ్చి దేవుణ్ణి స్తుతించు, తర్వాత వచ్చి దేవుణ్ణి ఆరాధించు. అయితే ఫస్ట్ నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని. మనం చాలా సార్లు ఏమనుకుంటాం, నాకు ఎవరి మీద ఏం లేదండి, నాకు ఎవరి మీద ఏం కోపం లేదండి, నేను అందరినీ క్షమించేశానండి, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. కానీ ఇక్కడ బైబిల్ చెప్పింది ఏంటంటే, నీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడమని కాదు, నువ్వు ఎవరినో తిట్టావు, ఎవరినో కొట్టావు వెళ్ళి సమాధాన పడడం మాత్రం కాదు. ఇక్కడ ఏంటంటే, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని. మనకు తెలుసో తెలియకో ఇంకొకళ్ళు మన గురించి గ్రడ్జ్ పెట్టుకుంటారు, మన గురించి కోపం పెట్టుకుంటారు. ఆ గ్రహింపు మనకు రావాలి, నేను ఎవరైనా బాధ పెట్టానా, నా వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, నా జీవితం వల్ల ఎవరైనా బాధపడుతున్నారా అనేది మనకు గ్రహింపు రావాలి. దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన అన్ని ఆపేసి నీ వల్ల ఎవరో బాధపడ్డారు, నీకు విరోధముగా ఏదైనా వాళ్ళ ఉన్నదేమో తెలుసుకొని మొదట అక్కడికి వెళ్ళి వాడి దగ్గర సమాధాన పడు. అలా సమాధాన పడినప్పుడంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. అవును పిల్లలు, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు. ఆయన ఏమో మరణించిన వారితో మాట్లాడలేదు ఈ మాటలు, చచ్చిపోయిన వారి దగ్గర ఈ మాట్లాడలేదు, చచ్చిపోయిన వారికి నేను జీవాన్ని ఇస్తాను అని ఆయన ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఆయన జీవమునిస్తాను, సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను అని అంటే సహజంగా మనం ఏమనుకుంటాము, హాయ్ ఎలా ఉన్నారండి, బాగున్నారా, మీ జీవితం ఎలా ఉంది, ఎలా సాగుతుంది అని ఒకవేళ మనం మాట్లాడామనుకో, పర్లేదండి, ఏదో సాగుతుంది జీవితం, పర్లేదు బాగానే ఉన్నాము. మరి కొంతమంది అయితే జీవితం ఎలా ఉందంటే, ఏదో జీవిస్తున్నామండి, ఏదో ముందుకు సాగుతున్నాం, పర్లేదు పర్లేదు, బెటర్. ఇక కొంతమంది అంటే ఏమంటారంటే, మీ జీవితం ఏంటండి, మేమే కష్టాలు పడుతున్నాము, 3 పువ్వులు ఇంకేంటి 6 కాయలు, మీ జీవితం ఎలా ఉంది, 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది, మా జీవితమే బాగలేదు, మా జీవన విధానమే బాగలేదు అని కొంతమంది శరీరానుసారంగా మన కళ్ళతో చూసే పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి ఈ మాటలు మనము మాట్లాడుతాము. అయితే యేసు ప్రభు అక్కడ ఉంటే మన జీవన విధానమును, మన జీవితమును చూసి యేసు ప్రభు ఏం మాట్లాడతారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం నుండి, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదనెను. కలిమి విస్తరించడము, ఆస్తి పెంచడము, లేకపోతే అకౌంట్ లో డబ్బులు ఎక్కువగా ఉండడము, లేకపోతే వస్తు వాహనాలు డబ్బులు ఎక్కువగా ఆస్తిపాస్తులు ఉండడం అనేది ఒక మనిషి యొక్క జీవమునకు మూలము కాదు అని యేసు ప్రభు చెబుతున్నారు. అలా చెబుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. వారికి అర్థం అవడానికి ఈ మాటలు, ఈ ఉపమానం ఏమని చెప్పారంటే, భూమి సమృద్ధిగా పండెను,
ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుపుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవని ఎవరివి అవునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు జీవనమును గురించి, జీవిత విధానమును గురించి ఆయన చెబుతున్నాడు. ఏమనంటే 3 పువ్వులు 6 కాయలు అంటే ఏదో 3 ఫ్లాట్లు ఉన్నాయి, బంగ్లా ఉంది, కారు ఉంది, ఆస్తి ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, లేకపోతే నెలకి ఇంత ఉంది అంత ఉంది అని కాకుండా ఆయన ఏమంటాడంటే కలిమి నీకు విస్తరించింది కాబట్టి అది జీవమునకు మూలము కాదు. నువ్వు బాగా జీవిస్తున్నావు అనడానికి నీ ఆస్తి పాస్తులు మూలము కాదు అని ఈ వ్యక్తితో యేసు ప్రభు ఏమని చెప్తాడంటే, అయితే దేవుడు ఎర్రివాడా, ఫూల్. సహజంగా మనమేంటి అనుకునేదేంటి, మన దృష్టిలో ఎవరు ఎర్రివాడు, బుద్ధి లేనివాడు ఎవరు అనుకుంటాం మనం? 4 రూపాయలు నువ్వు పక్కన పెట్టుకోకుండా 4 రూపాయలు లేవు నీ దగ్గర, ఆస్తి లేదు పాస్తి లేదు, తెలివి లేకుండా బుద్ధి లేకుండా ఉన్నావు అంటే ఆస్తి పాస్తులు కలిగి ఉండడం తప్పు అని యేసు ప్రభు చెప్పలేదు. మనం అన్ని కలిగి ఉండడం తప్పు, ఐశ్వర్యం కలిగి ఉండడం ఆయన చెప్పలేదు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇదే జీవితము, అంటే కలిగి ఉండడమే జీవితము అని మనం అనుకుంటే దేవుడు మనల్ని చూసి ఎర్రివాడా అని చెప్తాడట. అయితే మన జీవితం ఎందులో ఉంది? ఆ ధనవంతుడు తన ధనములో తనకు జీవం ఉంది అనుకున్నాడట. ఈ ధనముంటే చాలు, నా ప్రాణమా తినుము త్రాగుము, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకుంది కాబట్టి నువ్వు సుఖించు, నువ్వు తిను, నువ్వు త్రాగు, సంతోషించు అనుకునేను అనుకున్నాడంట. దేవుడు అడిగాడట, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను అంటే అసలు నీ ప్రాణము నా చేతిలో ఉంది, నీ జీవము నా చేతిలో ఉంది, నీ నాసిక రంధ్రంలో జీవం ఉందంటే కారకుడిని నేను, నువ్వు బతుకుతున్నావంటే కారకుడిని నేను అని దేవుడు చెబుతూ నీ జీవము నీ ప్రాణము ఏదో నీ ఆస్తిలోనో అంతస్తులోనో ఉంది అని అనుకోవద్దు అని దేవుడు ఈ వ్యక్తితో చెబుతున్నాడు. కాబట్టి మన జీవితము ఏదో మన బ్యాంక్ అకౌంట్ లో ఉండకూడదు, మన జీవము ఏదో ఆస్తి పాస్తుల్లో పెట్టుకోకూడదు. ఆ ఆస్తి ఉంటే చాలండి బతికేస్తాను, ఇంత డబ్బు ఉంటే చాలు బతికేస్తాను, ఇంత జీతం వస్తే చాలు నా జీవితం నేను బతికేస్తాను, హ్యాపీగా సంతోషంగా ఉంటాను. అసలు ఆ జీవితమే లేకుంటే, మన నాసిక రంధ్రంలో ప్రాణమే లేకపోతే, చాలాసార్లు అంటాం కదా ఈ రోజుల్లో. అయితే ఇది ఒక మాట ఏంటంటే ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏముందండి, అన్ని ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు, నడవడానికి లేదు, తినడానికి లేదు. అన్ని ఉండి తినడానికి లేకుండా బాధపడే వాళ్ళు ఉంటారు, ఏమి లేకుండా బాధపడే వాళ్ళు ఉంటారు. అలాగైతే అందుకని యేసు ప్రభు ఏం చెప్పారంటే లోభం విషయమై జాగ్రత్త పడండి. 15వ వచనంలో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడబియ్యక జాగ్రత్త పడుడి. లోభము, ఆశ, ధనాశ, ధనాపేక్ష అంటే వీటి ఉచ్చులో మీరు పడిపోకూడదు. ఈ ధనాశ ధనాపేక్ష అనే ఉచ్చులో అంటే వస్తు వాహనము ఆస్తి పాస్తులు ఉండడం తప్పు కాదు, ఐశ్వర్యము బంగాళాలు ఉండడం తప్పు కాదు, డబ్బు కలిగి ఉండడం తప్పు అని యేసు ప్రభు చెప్పలా. డబ్బు సమస్తమునకు కీడు అని యేసు ప్రభు చెప్పలా. ఆయన ఏం చెప్పారంటే ధనాపేక్ష అంటే దాని పట్ల ఆశ, ఆ ధనం పట్ల ప్రేమ, ధనం పట్ల ప్రియము. అమ్మో ఇది లేకపోతే నేను బతకలేను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇదే నా జీవితము, దీంతోనే నా జీవితం ముడిపడి ఉంది, ఇది ఉంటేనే నా పిల్లలు బతుకుతారు, ఇది ఉంటేనే నా పిల్లలకి ఉంది, ఏదైనా లేదంటే నా బతికే లేదు అని దానితో ముడి వేసుకోవడం అనేది దేవునికి అంగీకారం అనేది కాదు. అసలు నార్మల్ గా దొంగ ఎందుకు వస్తాడు? అసలు దొంగ ఆశ ఏంటి? దొంగకి ఆశ ఏంటి? దొంగతనం ఎందుకు చేస్తాడు? ఆశ. తనకు ఉన్నదాంతో తను ఉన్నదాన్ని తృప్తి చెందవచ్చు, కానీ అది కూడా ఒక ఆశ. ఆ ఆశ కాస్త హత్యకి మిగతా వాటికి అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అంటే దాన్ని ఆపేక్షించడం ఎలాగైనా సరే, అన్యాయంగా అక్రమంగా మోసం చేసి లంచం
తీసుకొనైనా సరే ఏదో ఒక రూపంలో నేను సంపాదించాలి అనే మనసును కలిగి ఉంటే అది మన నాశనానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకని ఒక భక్తుడు ఏమనంటాడంటే, మొదట అనేకులు వారు కలిగి ఉన్న ఆ డబ్బు, ఆస్తి, పేరు, ప్రఖ్యాతులను బట్టి సంతోషిస్తారు, గర్వంగా ఉంటారు మొదట్లో. కానీ తర్వాత ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారట. ఏం అర్థం చేసుకుంటారు అంటే, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు వస్తు వాహనాలు ఉన్నాయి, బంగారం ఉంది అని మొదట దాన్ని బట్టి ఆనందిస్తారట. అయితే చివరికి వాళ్ళకి అర్థమవుతుందంట, ఇతను ఆస్తి పాస్తులను వాహనాలు కలిగి ఉండడం కాదు, ఆ ఆస్తి, ఆ అంతస్తు, ఆ వాహనమే తనని కలిగి ఉందట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏమో నాకుంది అనుకున్నాను. కానీ ఏదైతే ఉందో ఆ వాహనము, ఆ ధనము, అవే ఈ వ్యక్తిని కలిగి ఉంటాయట. ఈ వ్యక్తి వాటిని కలిగి ఉండడం ఒకటి. కానీ ఆ వస్తువులే ఈ వ్యక్తిని కలిగి ఉండడం అనేది భయంకరము. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు త్రాగుబోతు మొదట ఆరంభించినప్పుడు ఎలా ఆరంభిస్తాడు? నా ఇష్టం అండి, నాకు ఇష్టం వచ్చినప్పుడు సిగరెట్ తాగుతా, తర్వాత తాగను. నాకు ఇష్టం వచ్చినప్పుడు మందు తాగుతా, అవసరమైతే పండగ తాగుతా, తర్వాత నేను తాగను అంటాడు. స్లోగా ఆరంభిస్తాడు. ఆరంభించిన తర్వాత ఫస్ట్ ఏంటి, ఈయన తాగుతాడు, ఇక తూలుతాడు, జరుగుతూ ఉంటది. తర్వాత ఆ మత్తు, ఆ అపేక్ష, ఆ ఆశ, అది తాగుతుంది వీడిని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాడు. ఏ టైంలో పిలిస్తే ఆ టైంకి వెళ్తాడు. అంటే ఫస్ట్ వీడు తాగేవాడు, ఆ త్రాగుడి మీద ఈయనకి అధికారం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ త్రాగుడికి వీడి అధికారం ఉంది. అంటే మనం కలిగి ఉండవచ్చు ఆస్తి పాస్తులు, మనకు అన్ని కలిగి ఉండవచ్చు, దేవుడు ఆశిస్తాడు. కానీ అది మనల్ని ఏలకూడదు. అది అంటే కొంతమంది ప్రాణాలు కూడా పోయే విధంగా కొని తెచ్చుకుంటారు దానివల్ల. అందుకనే దేవుడు చెప్పారు ఏంటంటే, నువ్వు కలిగి ఉండడం. ఎందుకంటే వీటన్నిటికీ కారకుడు, ఆస్తి పాస్తులకి, ఐశ్వర్యానికి, ధనానికి కారకుడు దేవుడు. అసలు ఆశీర్వదించేది దేవుడు. దేవుడు యొక్క ఉద్దేశం తన బిడ్డల పట్ల మనల్ని దీవించడము, మనల్ని ఆశీర్వదించడము. కానీ దీవెనను పట్టుకొని ఆ దీవెనకు కారకుడైన దేవుణ్ణి విడిచిపెట్టడం దేవుని ఉద్దేశం కాదు. మెయిన్ దేవుని గోల్ ఏంటంటే, అక్కడ దేవుడిచ్చిన, ఇప్పుడు సహజంగా మనం చూస్తున్నాం కదా, ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వాలంటే, తప్పెన కుమారుడు ఉన్నాడు. తప్పెన కుమారుడు వాళ్ళ నాన్న, అసలు వాళ్ళ నాన్నే కదా ఆస్తి పంచిచ్చింది. అతనేమనుకుంటాడు, నాన్న ఆస్తిలో సగభాగం నాకు ఇచ్చే, నువ్వు నాకు అక్కర్లా, నీతో నాకు పర్లా, నాకేం కావాలి, ఆస్తి పాస్తి ఉంటే చాలు, నువ్వు నాకు ఇచ్చే డబ్బులు ఇస్తే చాలు, నీతో నాకు పనే లేదు. అంటే చివరికి అజలుగా తప్పిన కుమారుడు ఎవరిని ప్రేమించాలి? అసలు మా నాన్న లేకపోతే నాకు ఇది లేదు, అసలు దిక్కే లేదు, అసలు ఆస్తి పాస్తులు కాదు కదా, తనకి పోషణ కూడా లేదు. కానీ తను ఏమనుకున్నాడంటే, అసలు మా నాన్న లేకపోయినా పర్లేదు, ఇది ఉంటే నాకు చాలా అనుకున్నాడు. కాబట్టి గతి ఎక్కడికి వచ్చిందంటే పందుల్లాగా వెళ్ళిపోయింది. చాలాసార్లు మనము మనల్ని ఆశీర్వదించిన వారిని కాదని, ఆ ఆస్తికి కర్త, కర్మ, క్రియ ఆయన వదిలేసి ఆస్తిని పట్టుకుంటే అది మనల్ని తప్పిన కుమారుడికి ఎటువంటి పరిస్థితి తీసుకెళ్ళిందో అలా తీసుకువెళ్ళే ఒకరోజు రెక్కలు ఎగిరి వెళ్ళిపోతుందంట మన ఐశ్వర్యం. బైబిల్లో మాట రాయబడు. అది ఎలా వెళ్ళిపోతుంది అనేది నాకు అర్థం అవ్వాలి. తీరా చూస్తే చాలా కలిగి ఉన్నాడు, బహుశా ఆనందించుంటాడు. ఆ యవనస్తులందరిలో తనకే డబ్బు, ఆస్తి అన్ని ఉన్నట్టు కనిపించాడు కాసేపు. కానీ ఏమి లేకుండా చివరికి తండ్రి దగ్గరికి రావడాన్ని మనం చూస్తాము. కాబట్టి యేసు ప్రభు ఎందుకు ఈ జీవనం గురించి చెప్పేటప్పుడు ఆయన ఈ మాటను ఎందుకు వాడాడు? జీవించుచున్న వారితో నేను మీకు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని ఆయన చెప్పాడు. సహజంగా జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని, సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది దేవుడు. ఈ లోకంలో మనకు నిజమైన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దేవుడు. అయితే ఆయనలో మనము ఆనందించాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయనలో మనం జీవమును, సమృద్ధి అయిన జీవాన్ని మనం కలిగి ఉండాలని
మన కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు మన నుండి ఆశించేది, ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశం మన పట్ల ఏంటంటే మనము దీనిని కలిగి ఉండాలని, దీని యందు మనం ఆనందించాలని. అదేంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. దేవుడు ఎందులో ఆనందిస్తాడు అంటే మన పాపములు క్షమించబడడంలో దేవుడు ఆనందిస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తన పాపాన్ని గ్రహించి, తన తప్పును గ్రహించి, ఆశీర్వాదం కాకుండా ఆశీర్వాదం కర్త అయిన తండ్రి దగ్గరికి ఎలాగైతే తిరిగాడో, ఆ విధముగా వచ్చినప్పుడు ఆ విధంగా వచ్చే వారి యందు దేవుడు ఆనందిస్తాడు. చివరికి మనకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని ఒక గొర్రెల మంచి కాపరి తన ప్రాణాన్ని ఇస్తాడు. మనం మొదట 10 వచనాలు చూసినట్లయితే చాలా గొప్ప గొప్ప సంగతులు ఉంటాయి. రోజంతా మనము ఆ వాక్యాన్ని నిదానంగా చదువుకుంటూ వెళ్తే రోజు కూడా సరిపోదు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు. కానీ అందులో భాగంగా మొదటి అడుగు ఆ జీవాన్ని మనం పొందుకోవడానికి, నిత్య జీవం పొందుకోవడానికి, సమృద్ధి జీవం పొందుకోవడానికి మొదటి మెట్టు ఏంటంటే మనము పాప క్షమాపణ పొందుకోవడము. పాప క్షమాపణనే మారు మనసు అని చెప్పవచ్చు, పాప క్షమాపణనే రక్షణ అని చెప్పవచ్చు, పాప క్షమాపణనే పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొందుడి, మీ పాపమును గురించి పశ్చాత్తాపడుడి అని చెప్పవచ్చు. మన పాపమును ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన ప్రతి పాపము నుండి ఆయన మనల్ని కడుగుతాడు. అయితే మనం సమృద్ధి జీవాన్ని కలిగి ఉండడానికి మనకి నిశ్చయత ఉన్నదా? నా పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు నన్ను రక్షించారు, దేవుడు నా పాపాలను క్షమించారు, నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను, నేను నా పాపాన్ని విడిచిపెట్టాను, దేవుడు ఈ పాపాన్ని జయించడానికి నాకు సహాయం చేశారు అని చెప్పగలిగే అనుభవము ఈనాడు మనకున్నదా? ఒకవేళ అనుభవం లేకపోతే మనం విన్నాము తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఇచ్చిన కృప. నిజంగా అర్హత లేదు క్షమించబడ్డానికి, కానీ మళ్ళీ తండ్రి తనను అంగీకరించడానికి కానీ అర్హత లేదు. అర్హత లేని వారికి అనుగ్రహించబడేదే కృప. సహజంగా కృపను గురించి ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, ఒక దొంగ వచ్చాడు, మన పాకెట్ ని, మన జేబు దొంగిలించాడు, జేబులో ఉన్న డబ్బులు దొంగిలించాడు. సగం మనం పట్టుకున్న వాడిని పట్టుకున్నప్పుడు సారీ దొరికాను సార్ అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఓకే నేను నిన్ను క్షమించేస్తున్నాను, ఇంకా నువ్వు తప్పు చేయొద్దు అని ఆ వ్యక్తిని మనం వదిలేసామనుకో, దాన్ని బట్టి చూస్తే మనము దయగలవారము. సహజంగా దొంగలు ఏం చేస్తారు? కొడతారు, పెడతారు. కానీ మనము వాడిని ఏం చేయకుండా వదిలేస్తే దాన్ని దయ అంటామట. అదే కృప అని ఎప్పుడు అంటామంటే, వాడు మన జేబులో డబ్బులు తీసుకున్నాడు, వాడు దొరికాడు, దొరికిన తర్వాత వాడిని పిలిచి, ఒరే నాయన ఏదైనా ఇంకో 10 రూపాయలు తీసుకో, నీకు ఆకలిగా ఉందేమో, నువ్వు వెళ్ళి ఏదైనా ఇంట్లో ఏదో తిరు అని వాడికి డబ్బులు ఇచ్చి క్షమించి వదిలేసామనుకో, అది కృప. వాడు అర్హుడు కాదు, డబ్బులు తీసుకోవడానికి అర్హుడు కాదు, కానీ ఇవ్వడం అంటే దేవుడు మన పట్ల ఆ విధముగా వ్యవహరిస్తాడు. తప్పిన కుమారుడి పట్ల తండ్రి ఆ విధంగానే వ్యవహరించాడు. తండ్రి ఏమి, రే నువ్వు ఉన్నది కాస్త నీదంతా నువ్వు పాడు చేసేసావు, నీ సమయాన్ని పాడు చేసావు, నీకు ఇచ్చిన ఆస్తిని అన్ని పాడు చేసావు, కాబట్టి నువ్వు అర్హుడివే కాదు అని త్రోసివేయచ్చు. కానీ తనకి తండ్రి కృప చూపించాడు. అందుకని బైబిల్ మనకు చెప్పింది అంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము. ఈ జీవము కంటే దేవుని కృప ఉత్తమమైనదట. కాబట్టి ఆ కృపను మనం పొందుకోవాలి. ఆ కృప ద్వారా మనకు జీవితము, ఆ కృప ద్వారా మనకు సమృద్ధి అయిన జీవము. అయితే మనం ఇందాక విన్నాము, దేవుని కృప ఎవరికి ఇస్తారు? అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపను ఇస్తారు. అయితే కృపను గురించి మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డారు. మళ్ళీ మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు తన కృపనిచ్చి ఆయన మనల్ని రక్షిస్తారు.
అయితే దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. దేవుడు ఆయన తన రక్షణను కూడా అనుగ్రహిస్తాడు. అయితే ఆయనతో ఆయన ఇచ్చే రక్షణను ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి జీవితంలో అపవాదికి ఎటువంటి చోటు ఉండదు, ఎటువంటి తావు కూడా అపవాదికి ఉండదు. మనము యేసు ప్రభుకి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయనకి కుమారులుగాను కుమార్తెలుగాను మనం ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం ఉంటే అపవాదికి మన మీద ఎటువంటి చోటు ఉండదు, ఎటువంటి అధికారం మన మీద ఉండదు. అదే యేసు ప్రభు చెప్పారు ఇదే అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. ఎవడును వాడు నా చేతిలో నుండి అపహరించలేడు. అపహరించడం అంటే దొంగిలించడము. ఎవరు నిన్ను దొంగిలించలేరు నా చేతిలో నుండి. అలా చెప్పిన ప్రభు ఒక మాట చెప్పారు, మీ శరీరాన్ని చంపేవారికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. శరీరమును ఆత్మను నరకంలో పడివేసే దేవునికి భయపడమని. అంటే మన సహజంగా దొంగలంటే భయపడతాం కదా, హత్య చేసేవాడు అంటే భయపడతాం కదా. దేవుడు చెప్పింది అలాంటి వారికి నువ్వు భయపడవద్దు. నీ శరీరాన్ని ఆత్మ నా చేతిలో ఉంది, ఎవరు కూడా అపహరించలేడు. అందుకనే దేవుడు యేసు ప్రభు పేతురుతో చెబుతూ ద హేట్స్ ఆఫ్ గేట్ షల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ చర్చ్ అని చెప్తాడు. అంటే పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలవబడవు. సంఘము అంటే అక్కడ సంఘాన్ని చూసి యేసు ప్రభు చెప్పలేదు. పేతురు వ్యక్తిగతంగా, అంటే మన దేవుని బిడ్డలుగా రక్షింపబడిన ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిగతంగా దేవుడిచ్చే మాట ఏంటంటే, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలబడలేవు. అంటే ఆ అపవాది సాతాను నీ ఎదుట నిలబడదు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడట. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు లాగండి. అంటే సాతాను చేతిలో నుండి అపహరించడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనల్ని అంటే అపవాది మన దగ్గర నుంచి ఏదో లాక్కెళ్ళిపోతాడు, ఏదో దొంగిలిస్తాడని మనం భయపడ్డం కాదు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడట. వాడి చేతిలో నుండి, వాడి కబంధ హస్తాల్లో బంధించబడిన మనుషులను విడిపించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడట. అందుకని బైబిల్లో మరొక చోట ఏముంటుందంటే, వాడి యొక్క దుర్గములను పడద్రోయడానికి శక్తిని దేవుడు మనకిస్తాడట. అంత మాత్రం కాదు, దేవుడు ఏం చెప్తాడంటే, మొదట ఆ బలవంతుణ్ణి బంధించండి, బంధించిన తర్వాత వాడి సామగ్రిని తీసుకురండి. అంటే బలవంతుణ్ణి బంధించే శక్తి యేసు నామంలో ఉంది. ఆయన బిడ్డలుగా ఆయన నామము ద్వారా ఈ అపవాది బంధించబడతాడు. ఈ అపవాది యేసు నామములో దయ్యం పో అంటే పారిపోతాడు. అయితే మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అయితే సాతాను క్రియలు దొంగతనం చేయడము, హత్య చేయడము, నాశనం చేయడము. సాతాను అనుకున్నాడు యేసు ప్రభును హత్య చేద్దామని, యేసు ప్రభును లేకుండా చేద్దామని, యేసు ప్రభును ఓడించాలనుకున్నాడు. కానీ సాతాను వాడిన అదే ఆయుధాన్ని, అదే హత్యను, అదే నాశనమును, అదే మరణమును దేవుడు వాడుకొని ఆ ఘోరమైన శిలువ మరణము ద్వారా వాడిని యేసు ప్రభు జయించాడు. తన మరణము ద్వారా ఆ మరణ బలం గల వాడిని యేసు ప్రభు జయించాడు. మన జీవితంలో అపవాది కష్టాలను తీసుకురావచ్చు, నష్టాలను తీసుకురావచ్చు, బాధలు తీసుకురావచ్చు. వాడి యొక్క ఆయుధమే మనల్ని బాధ పెట్టడమే అవ్వచ్చు. సాతాను యొక్క ఆయుధమే మనకు అనారోగ్యం తీసుకురావడమే ఉండవచ్చు. సాతాను యొక్క ఆయుధమే మన కుటుంబంలో సమస్యలు తీసుకురావడం. అయితే అదే సమస్యల్ని వాడుకొని, అదే అనారోగ్యాన్ని వాడుకొని, అదే ఇబ్బందులు వాడుకొని దేవుడు మనకు జయాన్నిస్తాడు. ఎప్పుడంటే ఆ కష్టంలో మనం దేవుని దగ్గరైనప్పుడు, ఆ నష్టంలో మనం దేవుని దగ్గరైనప్పుడు, ఆ అనారోగ్యంలో దేవునికి మనము దగ్గరై వాడిని ఎదిరించినప్పుడు దేవుడు మనకు జయమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవము మనది కాదు, మనకు తెలుసు కదా. ఆత్మ ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్తుంది, ప్రాణం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శరీరము మట్టి శరీరం మట్టిలో వెళ్తుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ జీవము దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే దేవుడికి సంబంధించిన జీవము. అయితే చాలా మంది ఈ జీవన విధానంలో అపవాది ఆఫరిస్తుంది కదా, నన్ను మొక్కు, నేను ఇది ఇస్తా, నేను అది ఇస్తా,
నీకు కావాలంటే లోకంలో మహిమనిస్తా, మంచి మార్కులు ఇస్తా, ఆస్తి పాస్తులు ఇస్తా, అంతస్తులు ఇస్తా అని చెప్పి అపవాది వారి యొక్క జీవితంతో మిళితం చేసి అనేకుని తన వైపు తిప్పుతూ వారిని సమృద్ధిన జీవం కాకుండా నరకంలోకి, నిత్య నరకంలోనికి ఈడ్చుకెళ్ళడాన్ని మనం చూస్తున్నాము. అయితే ఆ నిత్య నరకంలోకి వెళ్ళిపోకుండా వారిని ఆ అగ్ని గంధకంలో నుండి లాగినట్టుగా కొందరినైనా మనం లాగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. అయితే ఈనాడు ప్రశ్న ఏంటంటే, మన జీవితము ఎలా ఉన్నది? దావీదు వలె ఎవరికి తెలియదు, నేను చేసిన పాపం ఎవరికి తెలియదు. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, తను కప్పుకోవడానికి ఇష్టపడల, ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే మనం ఆత్మీయంగా బలహీనులుగా ఉండడానికి గల కారణం ఏంటి? దావీదుకు దేవుని వాక్యం వచ్చింది. అయితే ఆ వాక్యాన్ని అంగీకరించడానికి, ఆ వాక్యానికి విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా, బలహీనుడిగా, బలము లేని వ్యక్తిగా, శక్తి లేని వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నువ్వు తినట్లేదు, నువ్వు దేవుడిచ్చే ఆహారాన్ని తినట్లేదు. సహజంగా ఏ వ్యక్తి అయినా సరే ఆహారం కొన్ని రోజులు తినకపోతే ఏమవుతారు? నీరసం అవుతారు, బలహీనులు అవుతారు. పాత నిబంధనలు గాని కొత్త నిబంధనలు గాని దేవుడు మన నుండి ఆశించేదంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకును. దేవుని మాటను మనము తినేవారుగా ఉండాలి. దేవుని మాటల్ని మనము జస్ట్ వినేవారిగా కాకుండా విశ్వసించి, దేవుని మాటకు విధేయత చూపించి లోబడినప్పుడు ఆశీర్వాదములు మనం చూస్తాము. అదే యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో చెప్పడం, పాత నిబంధనలో ఆ మాటల్ని గుర్తు చేయడము. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతారని. అందుకని దేవుని మాటలు, సహజంగా పాటలు వినమంటే చాలాసేపు వింటాము, కానీ దేవుని మాటలు రాగానే, దేవుని వాక్యము చదవాలి అనే సమయం రాగానే నిద్ర రావడము, కష్టం రావడం. ఎందుకంటే దేవుని వాక్యం మనలో క్రియ జరిగిస్తే వాడికి చోటు ఉండదని, దేవుని వాక్యం అనే వెలుగు మనలోకి వస్తే ఆ చీకటి పారిపోతుందని. అందుకని దేవుని వాక్యం వినడానికి, ఎక్కువసేపు వినడానికి అపవాది చోటిపడు. అయితే వాక్యం వెలువడంతోనే వెలుగు కలుగుతుంది, వాక్యం పలకడంతోనే వెలుగు అనేది వస్తుంది, చీకటి అనేది పారిపోతుంది. అందుకని యేసు ప్రభు ఏమని చెప్పారంటే, దేవుని వాక్యంలో మనం చూసినట్టు యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథము 55 మొదటి 3. తప్పికొన్న వారలారా, నేల యొద్దకు రండి, రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియూ నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేన రూకలు ఇచ్చెదరు? సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. పిల్లల, ఎంత గొప్ప భాగ్యము! ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపను ఇచ్చాడు, నేను ఆ విధంగా చూపుతాను. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు వినిన ఎడలా బ్రతుకుతారు, మీరు నా మాట జాగ్రత్తగా ఆలోచించిన ఎడలా మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణమునకు సారమైన దాన్ని సుఖింపనీయుడి. దేవుని మాటల కొరకైన ఆకలి, దేవుని మాటల కొరకైన దప్పికను మనం కలిగి ఉన్నప్పుడు దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. కాబట్టి మనము సాతాన్ని జయించాలన్నా, అపవాదిని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, అయితే మనము విన్న వాక్యాన్ని జీర్ణించుకొని విధేయత చూపటం ద్వారా, అందుకనే వాక్యం గురించి బైబిల్ చెప్పేది ఏంటంటే, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవు. క్రైస్తవ్యం అంటే అర్థము దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉండడము, యేసు ప్రభువును కలిగి ఉండడము. అందుకని యేసు ప్రభు చెప్పారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని మాటలు
జీవములై ఉన్నాయి కాబట్టి అవి జీవాన్ని మనకు కలుగజేస్తాయి. రకంగా చెప్పాలంటే వాక్యమై ఉన్న యేసు ప్రభును కలిగి ఉండడమే జీవము. ఆయన ఉంటే సమస్తం ఉంటుంది. ఆయనే ఆ దాచబడిన ధన్యతి. అయితే మనం ఆయన్ని కలిగి ఉన్నామా? మనము యేసు ప్రభువును, ఆయన వాక్యమును, ఆయన వాగ్దానము మన హృదయంలో మనం కలిగి ఉన్నామా? దావీదు దేవునికి హృదయానుసారం ఎలా మారాడు? ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి సాతాను ఏదైతే కార్యాలు చేస్తాడో, దొంగతనము, హత్య చేస్తాడో అలాంటి పరిస్థితికి దిగజారాడు. కానీ దావీదుకు దేవుడట శాశ్వతమైన కృపను ఇచ్చాడట. ఎందుకు దేవుడు శాశ్వతమైన కృప అంటే? కృప జీవము కంటే ఉన్నతమైనది. అసలు బ్రతుకు కంటే కృపనే గొప్పదట. అయితే దేవుడు అంటాడు శాశ్వతంగా, ఎప్పుడు నీ వంశానికి చెందిన వ్యక్తి ఒక రాజుగా ఎప్పుడు ఏలుతూనే ఉంటాడని దేవుడు అంటే అంత గొప్ప భాగ్యాన్ని ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటంటే దావీదు హృదయము పాపం చేశాడు, కానీ దేవుని మాట వచ్చినప్పుడు ఆ మాటను అంగీకరించి ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. తన పాపాన్ని కప్పుకోకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు. మనం ఇందాక విన్నాము, తన శత్రువును కూడా ప్రేమించిన దావీదు మిత్రులను కూడా చంపే పరిస్థితికి వెళ్ళిపోయినా కూడా తర్వాత దేవుని దగ్గర అడుగుతున్నాడు. మనం 51 కీర్తనలో చూడవచ్చు, నాకు నూతన మనసుని ఇవ్వమని, నూతన హృదయాన్ని ఇవ్వమని, మారు మనసుని ఇవ్వమని. తప్పైన కుమారుడు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో, దావీదు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో తప్పైన కుమారుడు పశ్చాత్తాపడ్డట్టుగా మనం చూస్తాము. అయితే ప్రభువా, దావీదుకి ఇచ్చిన ఆ శాశ్వత కృపను నాకు దయచేయండి అని మనం దేవుని దగ్గర అటువంటి కృపను మనం అడగాలి. కీర్తనలు 51 చదివేసుకొని ముగించుకుందాము. కీర్తనలు 51 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి తను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు నాకు కలగజేసి దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారిని నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నాలో సమ్మతి గల మనసు లేదు, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను నేను చేసిన కార్యాన్ని బట్టి, ఆ సంతోషాన్ని నేను పోగొట్టుకున్నాను, నీ పరిశుద్ధాత్మను నేను పోగొట్టుకున్నాను. కాబట్టి నాకు సమ్మతి గల మనసు నీకు, నన్ను దృఢపరచు. అయితే ఇవన్నీ చేస్తే నేనేం చేస్తాను? అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను. అంటే ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో, ఎవరైతే పాప ఫలమును పొందుతూ ఉంటారో, ఈ లోకంలో పాపులుగా జీవిస్తూ ఉన్నారో, ఈ లోకంలో నరకానికి పాత్రలు అవడానికి మనుషులు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నారో, ఇక్కడ దావీదు చెబుతున్నాడు, నేను కూడా అటువంటి స్థితి గుండా వెళ్ళాను. నేను పాపం చేశాను, కానీ దేవుడు నిన్ను క్షమించారు. నేను ఒక దొంగలాగున్నాను, నన్ను దేవుడు క్షమించారు. నేను హత్య చేశాను, దేవుడు నన్ను క్షమించారు, నిన్ను క్షమిస్తారు. నా మనసులో శాంతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాను, మరలా ఆ శాంతిని, ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చారు, నీకు ఇస్తారు అని నేను ఇతరులకు నేను చెప్పాలి అంటున్నాడు ఇక్కడ దావీదు. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను నేను బోధిస్తాను. దేవుడు తను తగ్గించుకున్న వారిని, దేవుడు తన పాపాన్ని ఒప్పుకున్న వారిని క్షమిస్తాడు అని నేను చెబుతాను, నీ కృపను గురించి నేను సాక్ష్యం ఇస్తాను అని దావీదు ఇక్కడ చెబుతున్నాడు. మన జీవితంలో కూడా ఒకవేళ మనకు తెలిసి ఎక్కడైనా ఏదైనా విషయంలో అపవాది యొక్క క్రియలు, ఆ దొంగతనము, హత్య, ద్వేషము, కోపము, పగ ఏదున్నప్పటికీ ప్రభువా, నాలో వాడి స్వభావం ఇలా ఉంది, ఇది క్రియరూపం దాల్చక మునిపే నాకు కృపనివ్వండి. ఒకవేళ నిజముగా ఎక్కడైనా పాపంలో పట్టబడి ఉంటే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, ఆయన దగ్గర మన పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన మనకు శాశ్వతమైన కృపను చూపిస్తారట. ఆయన దగ్గర ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపము నుండి నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నాకు శుద్ధమైన హృదయం నివ్వు, నాకు మంచి మనసునివ్వు, నాకు పరిశుద్ధాత్మనివ్వు అని అడిగినప్పుడు ప్రభు మనకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఈనాడు మనము దైవం యొక్క గుణగణములను, వాటి లక్షణములు, దేవుడి యొక్క గుణమును, ఆయన లక్షణమును మనము చూసాము. హృదయానుసారుడు, దేవుడు ఇష్టపడే మనసు దావీదు కలిగి ఉన్నాడు.
దేవునికి ఇష్టం లేకుండా, తండ్రికి ఇష్టం లేని మనసును కలిగి ఉన్న తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రికి ఇష్టమైన మనసును పొందుకున్నాడు. ఒప్పుకోవడం ద్వారా నేను నీకు ఎదుట, పరలోకం ఎదుట నేను పాపం చేసి ఉన్నానని. అయితే మనకు ఆ మంచి మనసు, ఆ మంచి హృదయము, దేవుడు ఇష్టపడే మనసు, కృపను, శాశ్వత కృపను మనం పొందుకోవాలంటే దాని వంటి మనసును మనం దేవుడి దగ్గర అడగాలి. దేవుడు తప్పిపోయిన కుమారుడికి ఇచ్చిన కృపను, దావీదుకు అనుగ్రహించిన శాశ్వత కృపను మనకందరికీ అనుగ్రహించినట్లు ప్రభు సన్నిధిలో మొరపెడదాం. కొన్ని నిమిషాలు, 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన జీవమును బట్టి, సమృద్ధి అయిన జీవాన్ని బట్టి వందనాలు, వందనాలు, వందనాలు. మేము జీవమును కలిగి ఉండాలని, మేము నిత్యము జీవించాలని, నిత్యత్వంలో ఉండాలని, పరలోకమును స్వతంత్రించుకోవాలని, మా కొరకై మీరు చేసిన బలియాగమును బట్టి, మా కొరకై మీ ప్రాణాన్ని మీరు అర్పించిన దానిని బట్టి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, అపవాది యొక్క కార్యములను గూర్చి, వాడి యొక్క కార్యకలాపాలను గురించి మేము విన్నాము. అయితే వాడి క్రియలను లయపరచడానికి మీరు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడున్న మా ఒక్కొక్కరి హృదయంలో మీరు ప్రత్యక్షమవ్వండి ప్రభువా. ఇక్కడున్న మా ప్రియుల ఒక్కొక్కరి హృదయంలో మీరు ప్రత్యక్షమవ్వండి. ఒక వెలుగుగా ఆ చీకటి పారద్రోలబడినట్లు, నీ యొక్క వెలుగులో మేము నడిచినట్లు, పరిశుద్ధులుగాను, నిందారహితులుగాను, నీకు ఇష్టలుగా ఉండినట్లు, దావీదు ఎటువంటి దీనమైన మనసును కలిగి ఉన్నాడో, దావీదు ఎలాగైతే ఎటువంటి పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉన్నాడో, దావీదు ఎటువంటి మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడో నేను మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ఆయన మా ప్రియులు, పని ఏదిలే, ఇది చిన్న అబద్ధమే, ఇది చిన్న పాపమే, ఇది చిన్న దొంగతనమే, ఇది చిన్న మోసమే, నా తల్లిదండ్రులకు కదా నేను మోసం చేసేది, వేరే వాళ్ళు కాదు కదా అని చెప్పి ఆయన నిర్లక్ష్యం చేస్తూ అపవాది ఎక్కడ ఏ ఒక్కరము చోటు ఇవ్వకుండా, ప్రభు నీ ఆజ్ఞల నీడలో మేము పరిగెత్తినట్లు, నీకు ఇష్టలుగా మేము జీవించినట్లు, నీ సాక్షులుగా మేము ఉండినట్లు, నీ ఆత్మను మేము కాపాడుకున్నట్లు, మీరిచ్చే ఆత్మ ఫలములను, మీరిచ్చే ఆత్మ వరములను ఒక్కొక్కము కలిగి ఉండి నీకు సాక్షులుగా జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని మీ గురువులతో, మీ ఆశీర్వాదములతో ఇక్కడ మా పిల్లలందరినీ మీరు పంపించమని ఇన్న వాక్యము మాకందరికి దీవెనకరంగా మీరు మార్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులందరూ లేచిపడి